Hello everyone, good morning. Today we're going to discuss about network load balancing. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, సో అది ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మీకు ఎవరికైనా ఏమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఆ పేరులోనే ఉంది మనకి బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? వచ్చిన ట్రాఫిక్ని బ్యాలెన్స్ చేయడం అన్నమాట. వచ్చిన ట్రాఫిక్ని బ్యాలెన్స్ చేయడం. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, ఎలా రియల్ టైంలో పని చేస్తుంది తెలుసుకుందాం. 1 minute అండి. సారీ సారీ సో మనం ఫస్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్, దీన్నే ఎన్ఎల్బి అంటారు షార్ట్ ఫామ్ లో. యూజెస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గారిథం టు బ్యాలెన్స్ ఐపీ ట్రాఫిక్ లోడ్ అక్రాస్ మల్టిపుల్ హోస్ట్. It helps to improve the scalability and availability of business critical IP based service. అంటే ఏంటి? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది వచ్చిన ట్రాఫిక్ని సమానంగా యాజ్ పర్ ఆల్గారిథం సమానంగా మల్టిపుల్ హోస్ట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ హోస్ట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో దానివల్ల మనకి ఏంటి? హై అవైలబిలిటీ అనేది పెరుగుతుంది, స్కాలబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఎన్ఎల్బి ఆల్సో ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ because it detects host failures and automatically distribute the traffic to survive hosts. ఓకే, సో హై అవైలబిలిటీని మనకి లోడ్ బ్యాలెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దామండి. నేను ఒక సర్వర్ని తీసుకున్నాను. సో ఇంకొక సర్వర్ని కూడా తీసుకున్నాను. ఓకే, 2 సర్వర్స్ ఇక్కడ తీసుకున్నాను. 2 సర్వర్స్, 2 వెబ్ సర్వర్స్ అండి. లెట్స్ టేక్ వెబ్ సర్వర్స్. వెబ్ సర్వర్ 1. ఓకే, ఇలానే నేను ఇంకొక వెబ్ సర్వర్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి వెబ్ సర్వర్ 2. ఓకే, సో దీంట్లో లెట్స్ www.starkids.com అని ఒక వెబ్సైట్ ఉంది. దీంట్లో కూడా సేమ్ వెబ్సైటే ఉంది. ఓకే, దీంట్లో కూడా సేమ్ వెబ్సైట్. సో ఇక్కడ నేను ఇది క్లయింట్ అండి, క్లయింట్ మిషన్. ఓకే, సో ఈ క్లయింట్ మిషన్లో నేను www.starkids.com అనేది బ్రౌజ్ చేశానండి. ఓకే, ఈ వెబ్సైట్ బ్రౌజ్ చేశాను. సో ఈ వెబ్ సర్వర్ 2 లేదనుకుందాం. జనరల్గా మనకి ప్రాసెస్ ఏంటి? మన క్లయింట్ మిషన్ నుంచి www.starkids.com అని నేను బ్రౌజ్ చేయగానే ఫస్ట్ సరాసరిది మన లోకల్ గేట్వే వైఫై రౌటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్న కంప్యూటర్లో బ్రౌజ్ చేశాను అనుకోండి, ఇది వైఫై రౌటర్కి వెళ్తుంది. ఆఫీస్లో కంప్యూటర్ అయితే మనకి అక్కడ రౌటరు ఫైర్ వాల్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. ఓకే, వైఫై రౌటర్ నుంచి మనకి ఇంటర్నెట్కి వెళ్తుంది. ఓకే, ఇంటర్నెట్కి వెళ్తుంది.
ఇంటర్నెట్‌కి వెళ్తుంది. ఇది పబ్లిక్ నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. మనం ఇంటర్నెట్‌గా పిలుచుకుంటాం. కానీ దీన్ని పబ్లిక్ నెట్వర్క్ అనాలి. ఓకే. టెక్నికల్‌గా మనం దాన్ని పబ్లిక్ నెట్వర్క్ అనాలి. ఇంటర్నెట్ అనేది చాలా వాడుక భాష అది. సో, లేమన్ లాంగ్వేజ్ ఇంటర్నెట్ అనేది. ఓకే. పబ్లిక్ నెట్వర్క్ అనాలి. సో, మీరు అది అలవాటు చేసుకోండి. నేను మీకు అర్థం అవ్వడం కోసం నేను వాడుతున్నానన్నమాట ఇంటర్నెట్ అని. ఓకే. పబ్లిక్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్. సో, సరాసరి మనకి నేను మీకు చెప్పాను. ఫస్ట్ డీఎన్ఎస్‌కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ మీరు నిన్న నిన్న మనం చెప్పుకున్నాం. సో, డీఎన్ఎస్‌కి వెళ్తుంది. ఓకే. ఏ డీఎన్ఎస్ అండి? స్టార్ కిడ్స్ డీఎన్ఎస్. స్టార్ కిడ్స్ డీఎన్ఎస్‌కి వెళ్తుంది. ఓకే. సో, స్టార్ కిడ్స్ డీఎన్ఎస్‌ను అనేది వీటి యొక్క ఇన్ఫర్మేషను మన దగ్గర ఉంటుంది గాబట్టి, స్టార్ కిడ్ డీఎన్ఎస్ ఏం జేస్తది? మనకి ఎక్కడుందో మన మన ఇన్ఫర్మేషన్ అంటే ఈ వెబ్ సర్వర్ ఎక్కడుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్‌తో మనం ఇలా ఐపీ అడ్రెస్ ఇస్తుంది. సో, అప్పుడు మన సిస్టమ్ ఏం చేస్తుంది డైరెక్ట్‌గా ఎక్కడైతే ఉందో వెబ్ సర్వర్ అంటే వెబ్‌సైట్ ఎక్కడైతే ఉందో ఆ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వెబ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక ఐపీ అడ్రెస్ తీసుకొని డమ్మీ ఐపీ అడ్రెస్, పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకుందాం. సో, ఆ పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని మనకి డీఎన్ఎస్ ఏం చేస్తదంటే ఫార్వర్డ్ చేస్తది. సో, www.starkids.com అనే వెబ్‌సైటు ఈ సర్వర్‌లో ఉంది అని ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్‌ని మనకిస్తది. ఇది ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ అనుకుందాం. ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ అనుకుందాం. ఓకే. ఈ ఐపీ అడ్రెస్ మనకి డీఎన్ఎస్‌లో కూడా ఉంటుంది. డీఎన్ఎస్‌లో కూడా ఉంటుంది. సో, ఈ వెబ్ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ డీఎన్ఎస్‌లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కమ్యూనికేషన్‌లో ఉంటాయి కాబట్టి. ఈ 2 కమ్యూనికేషన్‌లో ఉంటాయి. ఈ 2 ఒకటే నెట్వర్క్‌లో ఉంటాయి కాబట్టి. ఓకే. సో, మనకి ఈ యొక్క ఐపీ అడ్రెస్‌ని మనకి ఇన్ఫర్మేషన్ కింద ఇలా ఇస్తుందండి. జస్ట్. ఓకే. సో, మనం అప్పుడు ఈ ఐపీ అడ్రెస్‌ని తీసుకొని మనం ఏం చేస్తాం? కనెక్ట్ అవుతాం. ఎక్కడైతే www.starkids.com ఉందో అక్కడికి కనెక్ట్ అవుతదనమాట మన సిస్టమ్. ఓకే. సో, ఇది జనరల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సిస్టమ్ డౌన్ అయితే, ఈ వెబ్ సర్వరు డౌన్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? అంటే కంప్లీట్‌గా సైట్ డౌన్ అయిపోతది. ఈ వెబ్ సర్వర్ డౌన్ అయిందనుకో డ్యూ టు ఎనీ రీజన్స్ ఏ రీజన్స్ వల్ల అయినా సరే వెబ్ సర్వర్ డౌన్ అయితే అంటే పవర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, హార్డ్‌వేర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, స్టోరేజ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఆహ్, ఇలాంటి రీజన్స్ చాలా మెనీ రీజన్స్ ఉన్నాయి. సో, ఏదో ఒక రీజన్‌తో డౌన్ అయిందనుకుందాం. అయితే మనకప్పుడు వెబ్‌సైట్ అనేది రాదు. అవునా? సో, అది డౌన్ టైమ్. సో, మనకి హై అవైలబిలిటీ అంటే ఏంటి? డౌన్ టైమ్ లేకుండా ఉండడం. ఇష్యూస్ లేకుండా ఆహ్, ఆహ్, ఇష్యూస్ లేకుండా మనకి యాక్సెస్ అవ్వడం స్కేలబిలిటీ. డౌన్ టైమ్ అవ్వకుండా ఉండడం హై అవైలబిలిటీ. ఓకే. సో, ఈ 2 ఇక్కడ రావు. హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ ఇక్కడ కుదరదు. అందుకని ఏం చేశారంటే ఎన్ఎల్‌బి నెట్వర్క్ లోడ్ బాలన్సర్. ఎన్ఎల్‌బి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు. కొందరు ఆ డివైస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఎలా అయినా అనొచ్చు. ఓకే. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ లోడ్ బ్యాలెన్సింగ్. జనరల్‌గా ఈ కాన్సెప్ట్‌ని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. ఎన్ఎల్‌బి ఏదైతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డివైస్ ఉంటదో దాన్ని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటాం డివైస్‌ని. ఓకే.
సో, మనం ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం ఆహ్, సాఫ్ట్‌వేర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇట్స్ నాట్ హార్డ్‌వేర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌లో సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ ఉంది. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? మనం విండోస్‌లో ఎన్ఎల్‌బిని మనం కాన్ఫిగర్ చేస్తాం. దానికి హార్డ్‌వేర్. ఈ ఎన్ఎల్‌బి ఏంటంటే సెపరేట్ ఎన్ఎల్‌బిస్ ఉంటాయి. అండ్ కొన్ని ఆహ్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో, ఇవి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సెస్ అనేవి జనరల్‌గా F5 ఫైర్‌వాల్‌లోనే ఉంటాయి. జనరల్‌గా ఫైర్‌వాల్‌లో ఉంటాయి. ఈ ఫైర్‌వాల్ అనేది డివైస్‌లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక ఆహ్, రోల్. సో, ఫైర్‌వాల్ అనేది సాఫ్ట్‌వేర్ ఫైర్‌వాల్ ఉంది. హార్డ్‌వేర్ ఫైర్‌వాల్ ఉంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, హార్డ్‌వేర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అందామన్నా. ఇదండి. ఇలా సెపరేట్‌గా లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఫైర్‌వాల్‌లో కూడా లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇవన్నీ హార్డ్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్స్. సో, మనం దీని గురించి ఏం చెప్పుకోవట్లేదు. ఇది ఈ నెట్వర్క్‌లో ఈ హార్డ్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్స్ మనకి సీసీ అనే కాన్సెప్ట్‌లోని చెప్తా ఉంటారు. ఒక సీసీ అనే కోర్స్‌లో చెప్తా ఉంటారు. సో, మనం ఇక్కడ చెప్పుకుందేంటంటే సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్ అంటే విండోస్‌లో ఒక మనకి ఫీచర్ అన్నమాట. ఈ ఫీచర్ గురించి సో, 2 చేసే పని ఒకటే. కానీ రియల్ టైమ్‌లో ఎక్కువగా మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటే హార్డ్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్స్ వాడతారు. అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్ కూడా వాడతారు. ఓకే. సో, ఇలా ఒక వెబ్‌సైట్ అనేది జనరల్‌గా మనకి ఇలా యాక్సెస్ అవుతది. సో, ఆ వెబ్‌సైటు సర్వర్ అంటే వెబ్ సర్వర్ డౌన్ అయితే ఆ వెబ్‌సైట్ అనేది డౌన్ అయిపోతుంది. సో, మరి డౌన్ అవ్వకుండా ఏం చేయాలి? డౌన్ అవ్వకుండా ఏం చేయాలి? అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌ని మనం కాన్ఫిగర్ చేయాలండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్‌ని కాన్ఫిగర్ చేయాలి. ఎలా చేయాలి? అంటే సో, దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే హై అవైలబిలిటీ అంటే ఏంటి? డౌన్ అవ్వదు. ఒకసారి నేను మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, నేను ఇంకొక సర్వర్ వెబ్ సర్వర్ 2 ఒక సర్వర్ సేమ్ వెబ్‌సైటే నేను అక్కడ గూడా కాన్ఫిగర్ చేస్తానండి. క్రియేట్ చేస్తాను. సేమ్ ఫైల్సే ఉంటాయి. వెబ్‌సైట్ ఫైల్స్ సేమ్. అంటే ఈ వెబ్‌సైట్ అనేది సేమ్‌గా ఉంటుంది. నో చేంజెస్. నో చేంజెస్. సో, ఆ వెబ్‌సైట్‌కి ఈ వెబ్‌సైట్ అడ్రెస్ గూడా ఒక్క నిమిషం అండి. వెబ్‌సైట్ అడ్రెస్ అంటే యాహ్! డీఎన్ఎస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. 1 మినిట్. ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటదండి. ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా డీఎన్ఎస్‌లో ఉంటాయి. సో, ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషను 157 అండి. ఓకే. అంటే ఐ మీన్ ఐపీ. సో, ఈ 2 సర్వర్స్ యొక్క ఐపీ అడ్రెస్‌లు మనకి డీఎన్ఎస్‌లో ఉంటాయి. ఓకే. మరి ఇక్కడ మనకేమవుతదంటే ఆహ్, దీన్నేం చేద్దాం? ఇలా. సో, ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సర్ వస్తదండి. ఎన్ఎల్‌బి. మనకి ఇక్కడ ఎన్ఎల్‌బి వస్తది. ఎన్ఎల్‌బి. మీకు డీఎన్ఎస్ ఇది కొద్దిగా
ఇది ఇక్కడ పెడదాం. ఓకే. ఎన్ఎల్బి వస్తుంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఇంతకుముందు డిఎన్ఎస్కి సర్వర్స్కి వెళ్ళేవి, అవునా? సో సరాసరి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఎన్ఎల్బికి వస్తుంది. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఎన్ఎల్బికి వస్తుంది అనమాట, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్కి. సో దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి, ఈ ఐపీ అడ్రస్ తీసుకుంటాను. సో ఇది 150 అండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ యొక్క ఐపీ 150. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ నుంచి రిక్వెస్ట్లు అనేవి ఈ 2 సర్వర్లకి వెళ్తాయి. అప్పుడు ఈ సర్వర్ల యొక్క ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ అడ్రస్లో వాడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం అంటే 192.168.223.10 అనుకుందాం. ఇక్కడ అంటే అప్పుడు వెబ్ సర్వర్స్ మనకి ప్రైవేట్, జనరల్గా వెబ్ సర్వర్స్ అనేవి ప్రైవేట్ ఐపీ అడ్రస్ మీద ఉంటాయి, పబ్లిక్ ఐపీ అడ్రస్ మీద ఉండవు. జస్ట్ నాటింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ 2 నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్తో కమ్యూనికేట్ అవుతాయండి. ఓకే, కమ్యూనికేట్ అవుతాయి. అంటే www.starkits.com అని ఎవరైనా బ్రౌజ్ చేస్తే ఆ రిక్వెస్ట్ అక్కడ ఉన్న వైఫై రౌటర్ ద్వారా బయటకు వెళ్ళి, ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ నుంచి ఎన్ఎల్బికి హిట్ చేస్తుంది. ఈ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడికి వెళ్ళదు. అఫ్ కోర్స్ ఎన్ఎల్బి యొక్క సేమ్ మళ్ళీ మీకు ప్రాసెస్, ఎన్ఎల్బికి ఎన్ఎల్బి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి డిఎన్ఎస్ఏ ఇస్తుంది. ఈ ఎన్ఎల్బి యొక్క ఐపీ మనకి డిఎన్ఎస్ఏ ఇస్తుంది మన సిస్టమ్కి. సో అది మళ్ళీ సెపరేట్ ఇలాంటి ప్రాసెస్. ఇక్కడికి వస్తుంది రిక్వెస్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మనకి ఎన్ఎల్బి అనేది www.starkits.com అని కొట్టగానే మనకి ఎన్ఎల్బి యొక్క ఐపీ అడ్రస్ని పంపిస్తుంది డిఎన్ఎస్. సో అది ప్రాసెస్. ఎందుకంటే ఎన్ఎల్బి యొక్క ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ దగ్గర ఉంటుంది. ఈ 2 డిలీట్ చేసి, అండ్ ఈ ఐపీ అడ్రస్లు కూడా ఉంటాయి డిఎన్ఎస్ దగ్గర. ఈ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. డిఎన్ఎస్ అంటే ప్రతి నెట్వర్క్లో ఉన్న ప్రతి సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ డిఎన్ఎస్లో ఉండాలి. ఉంటేనే మనకి హోస్ట్ నేమ్తో కానీ ఐపీ టు హోస్ట్ నేమ్ టు ఐపీ కమ్యూనికేట్ కాగలం. సో ఎన్ఎల్బి యొక్క రిక్వెస్ట్ అనేది ఎన్ఎల్బి యొక్క ఇన్ఫర్మేషన్ అని మనకి డిఎన్ఎస్ ఇస్తుంది. ఓకే, సో ఆర్ఎన్ఎల్బి అంటే ఈ యొక్క ఐపీ అడ్రస్తో, ఇదే కదా ఐపీ అడ్రస్ మనకి ఇచ్చింది ఎన్ఎల్బి, ఐ మీన్ డిఎన్ఎస్. ఓకే, సో ఇది ఐపీ అడ్రస్ ఇచ్చిందండి, ఈ ఐపీ అడ్రస్ ఇచ్చింది. సో ఈ ఐపీ అడ్రస్తో మనం ఏం చేస్తాం, మనం ఎన్ఎల్బిని కనెక్ట్ అవుతాం. ఎస్, ఎన్ఎల్బిని కనెక్ట్ అయ్యాం. సో ఎన్ఎల్బిలో www.starkits.com యొక్క ఐపీ అడ్రస్ ఇదండి. ఓకే, సో యూజువల్గా ఇక్కడ నాటింగ్ జరుగుతుంది, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ నాటింగ్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ అనేది పబ్లిక్ ఐపీ నుంచి వచ్చింది, సో ఎన్ఎల్బిని హిట్ చేసింది. ఎన్ఎల్బిలో ఈ సైట్ లేదండి, ఈ సైట్ ఉన్నది వెబ్ సర్వర్ 1లో, వెబ్ సర్వర్ 2లో, 2 సర్వర్స్లోనే ఉంది సేమ్ సైట్. సో రిక్వెస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ని అంటే రిక్వెస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, దానిని ప్రైవేట్ ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేసి ఈ 2 సర్వర్లో ఏదో ఒక సర్వర్ పంపిస్తుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక సర్వర్కి ఎలా పంపిస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ఈ సర్వర్ యొక్క హార్ట్ బీట్ని చెక్ చేస్తూ ఉంటుందండి. ఈ సర్వర్ యొక్క హార్ట్ బీట్ని చెక్ చేస్తూ ఉంటుంది.
ఎవ్రీ 5 సెకండ్స్‌కి ఈ సర్వర్ యొక్క హార్ట్ బీట్‌ని చెక్ చేస్తది. ఓకే. అంటే అది లె సర్వర్ యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? చెక్ చేస్తది. అండ్ చెక్ చేసి ఈ సర్వర్‌కి ఎంత లోడ్ ఉంది ప్రెజెంట్? ఈ సర్వర్‌లో ఎంత లోడ్ ఉంది? సో, అదొక ఆల్గారిథం ఉంటుంది. ఆ ఆల్గారిథం బేస్ చేసుకొని ఈ సర్వర్‌లో లోడు 60% ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను 50% లోడ్ ఇచ్చానండి. సో, 50% లోడ్ దీనికి 50% లోడు ఈ సర్వర్‌కి నేను డిఫాల్ట్‌గా అంటే వచ్చిన ట్రాఫిక్‌ని సమానంగా ఈ రెండిటికి సర్దదామని ఇక్కడ ఇచ్చానండి. ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. ఓకే. ఏది వెబ్ సర్వర్ 1కి 50% లోడు. వెబ్ సర్వర్ 2కి 50% లోడ్ అని నేనిక్కడ కాన్ఫిగర్ చేశాను. సో, కాన్ఫిగర్ చేసినప్పుడు దీని ప్రకారమే నేను లోడ్‌ని షేర్ చేస్తాను. దీని ప్రకారమే లోడ్ నేను షేర్ చేస్తాను. సో, ఆల్రెడీగా ఇప్పుడు ఈ వెబ్ సర్వర్‌లో 50% లోడ్ అవుతుంది. అంటే 50% ట్రాఫిక్ ఉందిక్కడ. సో, అప్పుడేం చేస్తదంటే ఇక్కడికి పంపిస్తది. ఇది 40% లోడ్ ఉందనుకోండి. 40% లోడ్. సో, అప్పుడు మన రిక్వెస్ట్‌ని ఏం చేస్తదంటే ఈ సర్వర్‌కి పంపిస్తది. ఏది వెబ్ సర్వర్ 2కి. మనం www.starkids.com అనేది బ్రౌజ్ చేసాం కదా! అప్పుడు మన రిక్వెస్ట్ వెబ్ సర్వర్ 2కెళ్తుందనమాట. సో, మీకెలా అనిపిస్తుందంటే starkids.com సైట్ ఓపెన్ అవుతుంది. బట్ అది ఏ సర్వర్ నుంచి వస్తుందో మీకు తెలీదు. బట్ సైట్ విల్ బి ద సేమ్. అంటే ఈ సర్వర్‌లో ఉన్న సైటు, ఈ సర్వర్‌లో ఉన్న సైటు సేమే. బట్ మీరు ఏ సర్వర్ కనెక్ట్ అవుతున్నారో మీకు తెలియదు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది? ఈ 2 సర్వర్స్‌కి ట్రాఫిక్‌ని సమానంగా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఈ సర్వర్ డౌన్ అయిందనుకోండి. ఈ సర్వర్ డౌన్ అయితే అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడున్న ఈ 40% రిక్వెస్ట్‌లని ఏం చేస్తదంటే ఈ సర్వర్‌కి వెబ్ సర్వర్ 1కి రీడైరెక్ట్ చేసేస్తదండి. ఎందుకంటే అందరికన్నా ముందు ఎన్ఎల్‌బీకే తెలుస్తది ఈ సర్వరు డౌన్ అయిందని. ఎందుకంటే హార్ట్ బీట్ ఎవ్రీ 5 సెకండ్స్‌కి చెక్ చేస్తా ఉంటది. ఈ సర్వర్ యొక్క హార్ట్ బీట్‌ని. సో, ఎప్పుడైతే 5 సెకండ్స్ అంటే కంటిన్యూయస్ 2 టైమ్స్ అంటే 10 సెకండ్స్‌కి రెస్పాండ్ కాలేదు అంటే ఇమ్మీడియేట్‌గా ఇక్కడున్న ట్రాఫిక్‌ని మెల్లగా ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తది. సో, యూ నెవర్ నో మీకు తెలీదది. మీరు మీరు డౌన్ అయిన ఎక్స్‌పీరియన్స్ మీరు ఫేస్ చేయరు. ఎక్స్‌పీరియన్స్ చేయరు. మెల్లిగా ట్రాన్స్‌ఫర్ చేసేస్తది. సో, వచ్చిన రిక్వెస్ట్‌లన్నీ ఇంకా వెబ్ సర్వర్ 1కే పంపిస్తది. వెబ్ సర్వర్ 2కి పంపించదు. అంటిల్ అన్లెస్ మళ్ళీ వెబ్ సర్వర్ 2 అనేది అప్ అయ్యేంత వరకు. ఇది ఎన్ఎల్‌బి చేస్తుంది. దీనివల్ల మనకి హై అవైలబిలిటీ అంటే డౌన్ టైమ్ ఉండదు. స్కేలబిలిటీ ఇష్యూస్ ఉండవు. ఓకే. సో, మనకి అవైలబిలిటీ, స్కేలబిలిటీ అనేది పెరుగుతుంది. సో, ఇలా మనకి ఎన్ఎల్‌బి అనేది పనిచేస్తుందండి. సో, ఆర్ యూ క్లియర్? ఎనీ క్వెషన్స్? అండ్ ఇక్కడ చూడండి. ఈ వెర్షన్ వదిలేయండి. జస్ట్ 22. ఎన్ఎల్‌బి క్లస్టర్ హావ్ బిట్వీన్ 2-32 నోడ్స్ అంటే ఏంటి? మినిమమ్ 2 సర్వర్స్ నుంచి 32 సర్వర్స్ వరకు ఎన్ఎల్‌బి హ్యాండిల్ చేస్తుంది. అంటే ఏంటి? మనం ఇక్కడ 2 సర్వర్స్‌ని ఆహ్, పెట్టి మనం చెప్పు అంటే ఈ ఈ ఈ క్లాస్ మనం ఓన్లీ 2 నోడ్స్ ప్లేస్ చేసి డిస్కస్ చేసాం. అలాగే మనం 32 నోడ్స్ వరకు ఉండొచ్చు. అంటే ఏంటి 32 సర్వర్స్ ఉండొచ్చండి. ఒక ఎన్ఎల్‌బి 32 సర్వర్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. అప్ టు 32. ఇది సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సెస్ గురించి. హార్డ్‌వేర్ లోడ్ బ్యాలెన్సెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. దాని ఒక కాన్ఫిగరేషను, కెపాసిటీ అండ్ వాస్ డిఫరెంట్ దాన్ సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్. ఇది సాఫ్ట్‌వేర్ లోడ్ బ్యాలెన్సర్ అన్నమాట. సో
సో బ్యాలెన్స్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ నోడ్ యూటిలైజేషన్. నోడ్ యొక్క బిజీని బట్టి, అంటే బిజీని బట్టి మనకి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. న్యూ ట్రాఫిక్ విల్ బి directed to the node that is being utilized the least. You can configure NLB to preference some nodes or others. So server failure and recovery. NLB cluster heartbeats are transmitted every second between nodes in the cluster. సో ఇది మనకి ఎన్ఎల్బి అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక సర్వీస్ని హై అవైలబిలిటీ చేయాలి అంటే డౌన్ టైం లేకుండా అవైలబిలిటీ, స్కాలబిలిటీ కావాలనుకుంటే మనం లోడ్ బ్యాలెన్స్ని కాన్ఫిగర్ చేస్తాం. సో మీకు అమెజాన్ ఇలాంటి పెద్ద తీసుకుంటే వాళ్ళ దగ్గర చాలా లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి అన్నమాట, చాలా నోడ్స్ ఉంటాయి. సో మనం వి నెవర్ ఎక్స్పీరియన్స్ ద డౌన్ టైము మనం ఎక్స్పీరియన్స్ చేయం అక్కడ. ఓకే, సో ఇదండి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే. నెట్వర్క్ లోడ్ క్లియర్ అండి? ఎనీ డౌట్స్, ఎనీ ఇష్యూ, క్వశ్చన్స్ ఆన్ ఎన్ఎల్బి? ఓకే, కన్వర్జెన్స్ అక్కర్స్ వెన్ ఏ నోడ్ మిస్సెస్ 5 కాన్సిక్యూటివ్ హార్ట్ బీట్స్. చూసారా, 5 కాన్సిక్యూటివ్ హార్ట్ బీట్స్ అంటే 5 హార్ట్ బీట్స్ మిస్ అయితే, అంటే క్లస్టర్కి ఎన్ఎల్బికి ఈ సర్వరు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, 5 కాన్సిక్యూటివ్ అంటే కంటిన్యూస్ హార్ట్ బీట్స్ కి రెస్పాండ్ అవ్వకపోతే, at which time it is automatically removed from the NLB cluster. రిమూవ్ చేసేస్తుందండి. రిమూవ్ చేయడం అంటే ఐ మీన్ అంటే అక్కడికి ట్రాఫిక్ వెళ్ళదు. A node that was member of a cluster return to a functionality. Okay, an administrator adds or removes a node manually. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు మాన్యువల్ గా రిమూవ్ చేయొచ్చు ఈ నోడ్స్. సో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ రిమూవ్ చేయడం అంటే రిమూవ్ చేయడం కాదు. రిమూవ్ చేయడం అంటే దాని అర్థం ఆ నోడ్కి ట్రాఫిక్ పంపించదు, తన లిస్ట్ లో నుంచి తీసేయడం అనమాట. సో అంటిల్ అన్లెస్ ఆ నోడ్ రిపోర్ట్ చేసేంత వరకు, మళ్ళీ ఎన్ఎల్బి హార్ట్ బీట్ కి రెస్పాండ్ అయ్యేంత వరకు ఇది రిమూవ్ చేసేస్తుంది. ఎన్ఎల్బి ఓన్లీ ఈ సర్వర్కే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వచ్చిన ట్రాఫిక్ ని రీడైరెక్ట్ చేస్తుంది. సర్వర్ 1కి, సర్వర్ 2కి చేయదు. ఓకేనండి, సో ఇది ఎన్ఎల్బి అండి. కమింగ్ టు ల్యాబ్, మీకు ఏమైనా కమింగ్ టు ల్యాబ్, మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఫీచర్స్ లో మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. మనం 2 నోడ్స్ తో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ 2 నోడ్స్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. రియల్ టైంలో మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, హార్డ్వేర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఇది సాఫ్ట్వేర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఏంటండి? అడిషనల్ డొమైన్ కంట్రోలర్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు. అవునండి, రియల్ టైంలో అడిషనల్ డొమైన్ కంట్రోలర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లు ఇన్స్టాల్ చేయాలండి. జస్ట్ మనం నేను ఇక్కడికి వస్తున్నానండి. ఇక్కడ కూడా ఈ సిస్టంలో కూడా నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ని ఇన్స్టాల్ చేస్తానండి. సో సేమ్ ప్రాసెస్ సేమే, డిఫరెన్స్ ఏమి ఉండదు. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్, యాడ్, రీస్టార్ట్, ఎస్, ఇన్స్టాల్. ఓకే, 2 సర్వర్స్లోని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఐఏఎస్ ఓపెన్ చేస్తాను, మీన్ టైం ఇన్ వెబ్ సర్వర్.
ఓపెన్ చేసి ఓకే. సైట్స్‌లోకి వెళ్తాను. విత్ డిఫాల్ట్ సైట్ ఉంది ఇక్కడ. సో, ఈ డిఫాల్ట్ సైట్ నేను బ్రౌజ్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కి వెళ్ళి డిఫాల్ట్ వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేద్దాం. బ్రౌజ్. దిస్ ఈస్ WinCDC అని ఉంది. సో, ఇలా రావడానికి గల కారణం నేనేం చేశానంటే రైట్ క్లిక్ చేసి ఎక్స్‌ప్లోరర్‌లోకి వెళ్ళి నేను ఇక్కడ index.html అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఆ ఫైల్‌లో ఏముందంటే దిస్ ఈస్ WinCDC. ఈ సిస్టమ్ పేరేంటో రాశాను నేనిక్కడ. index.html. ఓకే. index.html. ఓకే. ఇంకొక మెషిన్‌లోకొద్దాం. దిస్ ఈస్ WinADC. సేమ్ నేను ఒక index.html ఫైల్ అనేది ఈ డిఫాల్ట్ వెబ్‌సైట్ ఎక్కడైతే ఉందో ఫిజికల్ పాత్, ఆ ఫిజికల్ పాత్‌లో నేను ఒక index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ అన్నా. ఓకే. దిస్ ఈస్ WinADC. సో, ఇది. ఎంతవరకొచ్చింది ఇన్‌స్టాలేషను? నడుస్తుంది. సక్సీడ్ అండి. క్లోజ్. ఒకసారి వీలైతే రీస్టార్ట్ చేస్తే రీస్టార్ట్ చేయండి. అవసరం లేదని నాకనిపిస్తుంది. బట్ రీస్టార్ట్. నాట్ రిక్వైర్డ్ అండి. రీస్టార్ట్ నాట్ రిక్వైర్డ్. సో, మనకేమైనా ఇష్యూస్ వస్తాయనే ఒక దీంతో నేను రీస్టార్ట్ చేస్తున్నా అంతే. ఎనీవే మనకి టైం గూడా ఉంది. సో, ఇక్కడ మనకి ఇంకో బాక్స్‌లో ఎన్ఎల్‌బి అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. ఫైన్. దీన్ని కూడా లెట్స్ రీబూట్. అవసరం లేదు. బట్ మేక్ ష్యూర్ మనకి ఇష్యూస్ రాకుండా ఉండడం. ఓకే. రీబూట్ అవుతున్నాయి.
సో ఫార్ మీకు అర్థమైంది కదా. జస్ట్ నేను ఏం చేశానంటే ఎన్ఎల్బిని 2 మిషన్స్లోని ఇన్స్టాల్ చేశాను. ఐఏఎస్ ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఐఏఎస్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్లో ఏం రాశాను, ఆ మిషన్ పేరేంటో రాశాను అంతే. నేను ఇంతవరకు చేసింది 2 పనులు. ఒకటి ఎన్ఎల్బిని ఇన్స్టాల్ చేయడం, 2 ఐఏఎస్లో ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. index.html అనే ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఎన్ఎల్బి అనేది కాన్ఫిగర్ చేద్దాం మనం. సో కాన్ఫిగర్ చేసి లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. అండ్ ఫెయిల్ ఓవర్ అవుతుందా లేదా, ఐ మీన్ హై అవైలబిలిటీ, స్కాలబిలిటీ ఈ 2 పనిచేస్తున్నాయా లేవా మనం చెక్ చేద్దాం. ఓకేనండి. ఓకే. సో 1 మినిట్ అండి. ఓకే. చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. యూజువల్‌గా సర్వర్స్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయండి. ఎందుకంటే సర్వర్స్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి షట్ డౌన్ అయ్యి రీబూట్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. ఎందుకంటే షట్ డౌన్ అయ్యేటప్పుడు మనం షట్ డౌన్ అప్లై చేసేటప్పుడు ముందు సర్వీసెస్ అన్నీ, అప్లికేషన్స్ అన్నీ ప్రాపర్‌గా డౌన్ అవుతాయి. డౌన్ అయిన తర్వాత మనకి అప్ అవుతాయన్నమాట. ఎందుకంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎక్కువ సర్వీసెస్ ఉండడం వల్ల షట్ డౌన్ అయ్యేటప్పుడు అన్ని సర్వీసెస్‌ని ప్రాపర్‌గా డౌన్ చేసుకోవడం, స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని సర్వీసెస్‌ని ప్రాపర్‌గా ఆన్ చేయడం జరుగుతదనమాట. అందుకనే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సర్వర్స్ ఎక్కువగా రియల్ టైమ్‌లో బూట్ అవ్వడానికి ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటాయంటే కారణం ఈ రెండే. సో, మనం ఇదిగోండి ఇక్కడ లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. లేకపోతే హ్యాంగ్ అవుతది. ఇంకోటి బుక్స్‌లో ఇవన్నీ ఉండవండి. బై ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీరేదైనా విండోస్ సర్వర్‌ని లాగిన్ చేసేటప్పుడు ఒక 1 మినిట్, అట్‌లీస్ట్ హాఫ్ మినిట్ మీరేం చేయొద్దు. జస్ట్ లీవ్ ఇట్. ఎందుకంటే లెట్ ఇట్ లోడ్. అది లోడ్ అవుతా ఉంటది. మీకు కనిపించకపోవచ్చు. బట్ అది లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం అట్‌లీస్ట్ ఒక హాఫ్ మినిట్ అనేది ఇవ్వాలి. సో అలా కాకుండా మీరేదైనా ఓపెన్ చేయడానికి ట్రై చేసినా సమ్‌టైమ్స్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందుకనే విండోస్ అడ్మిన్స్‌కి కొద్దిగా ఓపిక ఉండాలి. లినక్స్ లాగా ఫటాఫట్ చేయడం అవ్వదిక్కడ. సో లోడ్ అయింది. ప్రాపర్‌గా లోడ్ అయింది కాబట్టి టూల్స్‌లోకి వెళ్లి నేను నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడుందని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ మేనేజర్ అని ఓపెన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ నేను ఒక క్లస్టర్‌ని క్రియేట్ చేయాలి. క్లస్టర్‌ని క్రియేట్ చేయాలండి. సో ఆ క్లస్టరు ఫైల్ మనం క్లస్టర్‌లోకెళ్ళి న్యూ. ఓకే. సో ఇంకొకటేంటంటే మీకు ఇది చెప్పే ముందు నేను 2 ఎన్ఐసి కార్డ్‌లు ఈ సర్వర్‌కి ఉన్నాయి. అవునండి. ఇక్కడ ఈథర్‌నెట్, ఎన్ఎల్‌బి అని 2 ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఎన్‌సిపిఏ.సిపి. ఓకే. చూసారా? అంటే నేను ఇంకొక ఈథర్‌నెట్ కార్డ్‌ని యాడ్ చేశాను. ఎలా యాడ్ చేశాను? సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యాడ్ అనిచ్చి నెట్వర్క్ అడాప్టర్ అనేది సెలెక్ట్ చేసి ఫినిష్ అనగానే నాకు ఇంకా
ఒక నెట్వర్క్ అడాప్టర్ యాడ్ అయింది. ఆ యాడ్ అయిన నెట్వర్క్ అడాప్టర్‌కి నేను ఎన్ఎల్బి అనేది రీనేమ్ చేశాను. ఇలా మనం రీనేమ్ చేసుకోవచ్చు. F2 మనం లేదా రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేయొచ్చు. రీనేమ్ చేశాను ఎన్ఎల్బి. చేసి నేను ఒక ఐపీ అడ్రెస్‌ని అసైన్ చేశాను. ఏంటి ఐపీ అడ్రెస్సు? 139. ఓకే. 139 ఒక ఐపీ అడ్రెస్ అసైన్ చేశాను. అలానే ఈ సిస్టమ్ కూడా నేను ఒక నెట్వర్క్ అడాప్టర్‌ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ సిస్టమ్ కూడా నేను ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేశాను. ఏంటండి? 130ని ఐపీ అడ్రెస్ అసైన్ చేశాను. సో, ఇప్పుడు నాకు ఈ సిస్టమ్‌లో ఒక నెట్వర్క్ అడాప్టర్, ఈ సిస్టమ్‌లో ఒక నెట్వర్క్ అడాప్టర్ ఉంది. సో, ఈ 2 నెట్వర్క్ అడాప్టర్స్ ఎన్ఎల్బికి కనెక్ట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఎన్ఎల్బిని కాన్ఫిగర్ చేద్దాం. సో, క్లస్టర్‌లోకి వెళ్ళి నేను ఎన్ఎల్బి లోడ్ బ్యాలెన్సింగ్ మేనేజర్ ఓపెన్ చేసి క్లస్టర్‌లోకి వెళ్ళి న్యూ అని ఇక్కడ ఈ క్లస్టర్ హోస్ట్ నేమ్ ఏంటి? ఇక్కడ ఈ సర్వర్ హోస్ట్ నేమ్ ఏంటి అంటే విన్ హైఫన్ ఏ విన్ హైఫన్ మెమ్ ఎస్ఆర్వి. అది ఎలా అంటే ఒకసారి లోకల్ సర్వర్‌లోకి వెళ్ళండి. కంప్యూటర్ నేమ్ ఏంటండి? విన్ మెమ్ ఎస్ఆర్వి. నేను విన్ మెమ్ ఎస్ఆర్వి అని ఇచ్చానండి. హోస్ట్ నేమ్ కనెక్ట్ అయింది. ఇక్కడ కనెక్ట్ అవ్వగానే ఈ సర్వర్‌లో 2 నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే 2 నెట్వర్క్ కార్డులు ఉన్నాయి. అది ఒకటి ఈథర్నెట్ 0 ఎన్ఎల్బి. నేను ఎందుకు ఇలా ఎన్ఎల్బి అనేది రీనేమ్ చేశాను అంటే నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కొద్దిగా క్లారిటీ కోసం నేనేం చేశానంటే ఈ నెట్వర్క్ అడాప్టర్‌కి నేను ఎన్ఎల్బి అనేది రీనేమ్ చేసుకున్నా. సో, ఎన్ఎల్బిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ప్రియారిటీ మీరు ఈ హోస్ట్‌కి లోడ్ బ్యాలెన్సరు ఈ హోస్ట్‌కి ప్రియారిటీ 1 ఇవ్వాలనుకుంటున్నారా? 10 ఇవ్వాలనుకుంటున్నారా? సో, ప్రియారిటీ ఏంటంటే లోడ్ అనేది షేరింగ్ అండి. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఈ సిస్టమ్‌కి వస్తది. ఎన్ఎల్బి లోడ్ రాగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాం చూసావా? అలానే వచ్చిన ఫస్ట్ రిక్వెస్ట్‌ని ఈ ప్రియారిటీ 1 ఉన్న హోస్ట్ కంప్యూటర్‌కి హోస్ట్ సర్వర్‌కి ఇస్తదన్నమాట. ఓకే. క్లిక్ నెక్స్ట్. 1 ఇవ్వండి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం క్లస్టర్ ఐపీ అడ్రెస్‌ని యాడ్ చేయాలండి. సో, క్లస్టర్ ఐపీ అడ్రెస్ నేను 200 ఇస్తున్నానన్నమాట. క్లస్టర్ ఐపీ అడ్రెస్ ఇక్కడ మనం 200 ఇస్తున్నాం. 200. సో, 192, 168, 223, 200 ఇది క్లస్టర్ ఎన్ఎల్బి యొక్క నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీ అడ్రెస్ ఇది. నేను 200 ఇచ్చాను. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఇంటర్నెట్ నేమ్, ఫుల్ ఇంటర్నెట్ నేమ్. సో, నేను డిఎన్ఎస్ బేస్డ్‌గా ఈ ఎన్ఎల్బిని కాన్ఫిగర్ చేయట్లేదు. సో, డిఎన్ఎస్ బేస్డ్‌గా చేస్తే మనం ఇక్కడ ఫుల్ ఇంటర్నెట్ ఇవ్వచ్చు. సో, నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఏంటి ARN.com జస్ట్ ఒక నేమ్. ఓకే. ARN.com. ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటంటే యూనిక్ కాస్ట్. ఇది మల్టీ కాస్ట్ చేయాలి. క్లస్టర్ ఆపరేషన్ మోడ్ అనేది మల్టీ కాస్ట్. యూనిక్ కాస్ట్ అంటే సింగిల్ సర్వర్‌కే వెళ్ళిపోతుంది. సో, మల్టీ కాస్ట్. క్లిక్ నెక్స్ట్. ఓకే. ఇక్కడ కూడా మనం తప్పు చేసాం. ఇంకోటి డిఫైన్డ్ పోర్ట్ రూల్స్ ఇది రిమూవ్ చేసి యాడ్ చేయండి. ఏంటి పోర్ట్ రూల్స్? టీసీపీ ఐపీ. మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్‌లో సర్వీస్ ఏంటి సర్వీస్? ఒక హెచ్‌టిపి సర్వీస్‌ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. సో, అందుకని అది టీసీపీ ఐపీ. ఓకే. సో, నేనిక్కడ 80 పోర్ట్ నంబర్ 80 అండ్ 80. హెచ్‌టిపి యొక్క పోర్ట్ నంబర్ 80 కదండీ! సో, నేను ఒక వెబ్‌సైట్‌ని లోడ్ బ్యాలెన్సర్‌లో నేను యాడ్ చేస్తున్నా కాబట్టి 80. ఓకే. సో, మల్టిపుల్ హోస్ట్, సింగిల్ హోస్ట్ ఇది ఎలాగోండి. క్లిక్ ఓకే. అంతే. సింపుల్ ఇంకేం లేదు. ఓకే. ఓకే. క్లిక్ ఫినిష్. సో, మనకి ఈ ఎన్ఎల్బి క్లస్టర్ అంటే ఏంటి? 192, 168, 223.200 అనే ఈ ఎన్ఎల్బి
క్లస్టర్‌లో ఎన్ఎల్బిలో ఒక హోస్ట్ కంప్యూటర్ యాడ్ అయితుంది. కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే. యాడ్ అయింది. సో, ఇప్పుడు నేను ఇంకొక అనదర్ హోస్ట్ కంప్యూటర్ ఇది. ఈ హోస్ట్‌ని నేను యాడ్ చేస్తున్నాను. ఈ హోస్ట్ యొక్క నేమ్ ఏంటి? విన్‌సిడిసి. నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి యాడ్ హోస్ట్ టు క్లస్టర్. ఓకే. ఇక్కడ నేను విన్‌సిడిసి కనెక్ట్ అంటానండి. కనెక్ట్ అనగానే ఎందుకంటే ఆ హోస్ట్‌ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ హోస్ట్ యొక్క కంప్యూటర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఒక్కోసారి హోస్ట్ నేమ్‌తో రాకపోతే మీరు ఐపీ అడ్రెస్ ఇవ్వండి. ఐపీ అడ్రెస్ ఇస్తే ఐపీ అడ్రెస్‌తో వస్తుంది. ఒక్కొక్కసారి. సో, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక్కోసారి హోస్ట్ నేమ్ కాకపోతే ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. జనరల్‌గా ఐపీ అడ్రెస్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది రిజల్ట్స్. హోస్ట్ నేమ్‌తో అయితే కొద్దిగా స్లో ఉంటాయి. ఎందుకంటే డీఎన్ఎస్‌కి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, రావాలి, రిజాల్వ్ చేయాలి. అప్పుడు మనకి ఒక్కోసారి మనకి ఇక్కడ యాడ్ అవ్వకపోతే మనం ఇక్కడికి వెళ్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడికున్న క్లస్టర్‌లో ఇక్కడ కూడా లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది కదా! ఆ! ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే. చూద్దాం. ఇక్కడ రాకపోతే అప్పుడు మనం స్టిల్ కనెక్టింగ్. మనం ఏం చేయాలంటే ఇక్కడ కనెక్ట్ టు ఎగ్జిస్టింగ్ క్లస్టర్. క్లస్టర్ నేమ్ ఏంటండి? ARN.com లేదా ఐపీ అడ్రెస్ ఇచ్చినా కనెక్ట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ క్లస్టర్‌ని మనం కనెక్ట్ ఇంకా కనెక్టింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోస్ట్ అన్‌రీచబుల్ ఉన్నప్పుడు 192.168.223.200 ఇద్దాం. ఇలా ఇచ్చామనుకోండి. ఓకే. ఇక్కడ స్టిల్ కనెక్టింగ్ అని వస్తుంది. వెయిట్ చేయాల్సిందే. ఇది కనెక్టింగ్. డీలో వచ్చిందండి. ఓకే. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే. ఇప్పుడు 139 ఎన్ఎల్బి సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. సో, ఈ హోస్ట్‌కి ప్రియారిటీ 2. బై డిఫాల్ట్‌గా ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ యాడ్ అయిన హోస్ట్‌కి ప్రియారిటీ 1, సెకండ్ యాడ్ అయిన హోస్ట్‌కి ప్రియారిటీ 2 వస్తది డిఫాల్ట్‌గా. కాదు మీరు చేంజ్ చేసుకోవాలంటే మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చూసారా 32 ఉన్నాయి. సో, మీరు ఈ ప్రియారిటీ అనేది మీకు నచ్చినట్లుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఇది రిమూవ్ చేయండి. రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సారీ. ఎందుకంటే ఇది ఎడిట్ చేస్తే సేమ్ మనం ఇచ్చిన సెట్టింగ్సే వస్తాయి. ఓకే. మనం ఇచ్చిన సెట్టింగ్సే ఇక్కడ వస్తాయి. ఓన్లీ పోర్ట్ నంబర్ 80 మాత్రమే లిసన్ చేస్తది ఈ ఎన్ఎల్బి. ఓకే. ఫినిష్ అండి.
ఇంకో ఎన్ఎల్బిలో ఇంకొక హోస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడికి వద్దాం. ఇంకా కనెక్ట్ అవుతుంది. టైం పడుతుంది. కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు. జస్ట్ ఈ మిషన్లో చూడండి. సో హోస్ట్ అవుతుంది. వెయిట్ చేయాలండి. పెండింగ్ ఉంది. యా ఫైన్ అండి. 2 కనెక్ట్ అయినాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఏఎస్ ఓపెన్ చేద్దాం. ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ని బ్రౌజ్ చేద్దామండి. బ్రౌజ్ ఈ మిషన్లో ఉన్న ఈ డిఫాల్ట్ వెబ్సైట్ నేను బ్రౌజ్ చేస్తున్నాను. బ్రౌజ్ చేయగానే WinADC అని వచ్చింది. ఓకే. టూల్స్లోకి వెళ్ళి ఐఎస్ ఓపెన్ చేసి ఈ సిస్టంలో బ్రౌజ్. ఓకే వచ్చిందండి. సో ఇప్పుడు నేను ఈ ఐపీతో కూడా చెక్ చేస్తాను. http://192.168.223. ఇది 130 129 ఒకసారి చూద్దాం. 139. ఓకే. 139తో నేను యాక్సెస్ చేస్తున్నాను. యా ఇక్కడ నాకు ఐపీ అడ్రస్ వస్తుంది, లోకల్ హోస్ట్తో కూడా వస్తుంది. సిమిలర్గా ఇక్కడ చూద్దాం. ఈ ఐపీ అడ్రస్ ఏంటి? ఎన్ఎల్బి 130తో యాక్సెస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. http://192.168.223. ఇప్పుడే మర్చిపోయాను. 130 చూసారా? యా సో ఐపీ అడ్రస్తో ఓపెన్ అవుతుంది, లోకల్ హోస్ట్తో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఎన్ఎస్ అనేది ఇన్వాల్వ్ కావట్లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డిఎన్ఎస్ అనేది ఇన్వాల్వ్ కావట్లేదు. ఓన్లీ ఐపీ అడ్రస్ల మీదే నేను ఎన్ఎల్బిని కాన్ఫిగర్ చేశాను. ఓకే. సో ఈ మిషన్లో 139 కాబట్టి మీకు యాక్సెస్ అవుతుంది. ఓకే. ఇక్కడ 130 కాబట్టి యాక్సెస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు బయట నుంచి నేను ఈ 2 అడ్రస్లు ఇవ్వలేను కదా యాక్సెస్ చేయడానికి. సో నేనేం చేస్తానంటే 192.168 ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ నేను ఇస్తున్నాను. ఇక్కడ 139 ఇవ్వట్లేదు, 130 ఇవ్వట్లేదు. నేను లోడ్ బ్యాలెన్సర్ ఐపీ ఏంటండి? ఇక్కడ 200 ఇది లోడ్ బ్యాలెన్సర్. సో రిక్వెస్ట్ నేను దీనికి పంపిస్తాను. ఇప్పుడు నేను రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తా. లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తూ లోడ్ బ్యాలెన్సర్ ఏ మిషన్ పంపిస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను రిక్వెస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 139 మీద యాక్సెస్ అవుతుంది, 130 మీద యాక్సెస్ అవుతుంది. నేను ఈ ఐపీ అడ్రస్ ఇవ్వట్లేదు. నేను ఐపీ అడ్రస్ ఏమి ఇస్తున్నానండి? 200 ఇస్తున్నాను. 192.168.223.200 ఇది ఎన్ఎల్బి యొక్క ఐపీ అడ్రస్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే. నేను ఇక్కడ నుంచి ఇది WinADCకి వెళ్ళిందండి. WinADCకి వెళ్ళింది. సో నేనేం చేస్తానంటే ఇన్కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసి http:// ఇక్కడ ఇది కూడా WinADCకే వెళ్తుందండి. ఇక్కడ కూడా http://200 ఇది కూడా WinADCకే వెళ్తుంది. సో ప్రియారిటీ WinADC 1 ఉంది కాబట్టి మీకు WinADCకి వెళ్ళిపోతుంది. WinADC అంటే ఇది WinMem సర్వర్. WinADC అంటే WinMem సర్వర్. సో రిక్వెస్ట్లన్నీ దీనికి వెళ్తున్నాయి, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను స్టాప్ చేస్తానండి.
విన్ ఏడీసీని స్టాప్ చేసేస్తాను. స్టాప్ అయింది. ఒకసారి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ క్లిక్ చేయగానే స్టాప్డ్. ఓకే. సో ఇప్పుడు రిక్వెస్ట్లు ఎక్కడికి వెళ్ళాలండి? రిక్వెస్ట్లు ఎక్కడికి వెళ్ళాలి? విన్ సిడిసికి వెళ్ళాలి. అవునా? ఎందుకంటే ఇది డౌన్ అయిపోయింది కాబట్టి రిక్వెస్ట్లు ఇక్కడికి వెళ్ళాలి. సో మీరు అనొచ్చు ఇనిషియల్గా ఎందుకు వెళ్ళలేదంటే 50% లోడ్ ఎక్సీడ్ అయితే అప్పుడు నెక్స్ట్ మనకి ఈ నోడ్కి వెళ్తుంది. కానీ ఈ నోడ్ స్టాప్ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ నోడ్కే వెళ్ళాలి. ఓకే. అవునా? ఇక్కడ విన్ ఏడీసీ అని ఉంది కదా, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి. స్టాప్ అయింది. కవరెస్ట్. యా, చూసారా? విన్ సిడిసి అని వచ్చేసింది. ఇక్కడ చూద్దాం. విన్ సిడిసి అని వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడ బ్రౌజ్ చేసినా విన్ సిడిసి అని వస్తుంది. అంటే రిక్వెస్ట్ దేనికి వెళ్తుందండి? ఏంటండి ఈరోజు నా కీబోర్డ్కి ఏమైందో హ్యాంగ్ అవుతుంది బాగా అసలు. సారీ అండి. 192. ఓకే. ఎనీవే ఇక్కడ ఆల్రెడీ ఉంది. విన్ ఏడీసీ ఉంది కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేద్దామండి. చూసారా? రిక్వెస్ట్ అనేది విన్ సిడిసికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఈ నోడ్ డౌన్ అవడం వల్ల ఎన్ఎల్బి ఏం చేసింది? రిక్వెస్ట్లన్నీ సిడిసికి పంపించింది. నెట్వర్క్లన్నీ రిక్వెస్ట్లని సిడిసికి పంపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిడిసిని స్టార్ట్ చేస్తాను. కవరింగ్ అని వస్తుంది. కవరేజ్ అని రాగానే మనం నెక్స్ట్ ఇది డౌన్ చేద్దామండి. ఓకే. సో నేను ఏం చేస్తానంటే ఈ హోస్ట్ని డౌన్ చేస్తాను. స్టాప్. విన్ సిడిసిని స్టాప్ చేస్తాను. స్టాప్ అయిపోయిందని స్టాప్డ్ అని వచ్చింది. స్టాప్డ్ అని వచ్చిందంటే అయిపోయినట్లు. ఇప్పుడు ఇక్కడ విన్ సిడిసికి వెళ్ళినాయి కదా, ఒకసారి రీఫ్రెష్ చేద్దామండి. చూసారా? ఏడీసీకి మారిపోయింది. ఇక్కడికి వద్దాం. ఇక్కడ సిడిసి ఉంది రిక్వెస్ట్. ఏడీసీకి వెళ్ళిపోయింది. ఇక్కడ సిడిసి అని ఉంది. రీఫ్రెష్ చేద్దాం ఏడీసీకి. చూసారా? రిక్వెస్ట్ మారిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్. అర్థమైందండి? సో నిన్న మనం చేసిన తప్పులు ఏంటంటే అక్కడ మల్టీ క్యాస్ట్ ఇవ్వకపోవడం, సింగిల్ ఇవ్వడం, అది మల్టీ హోస్ట్ ఇవ్వకపోవడం చేసిన మిస్టేక్ అండి. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి? సో దీన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్. ఇప్పుడు రిక్వెస్ట్లు 2 నోడ్లకి వెళ్తాయి. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో.